ఏపీ రాజకీయాల్లో గుంటూరు లోక్సభ స్థానం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. గత 2 సార్లు టీడీపీ నుండి పోటీ చేసి గెలిచిన గల్లా జయదేవ్ రాజకీయాల నుండి విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ అయిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ను టీడీపీ ఈ ఎన్నికల్లో బరిలోకి దింపింది. పెమ్మసాని చంద్రశేఖర్ స్వగ్రామం సినీ నటులు దివంగత సూపర్ స్టార్ కృష్ణగారి ఊరైన బుర్రిపాలెమే. ఈ నియోజకవర్గంలో వైసీపీ నుండి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారి వెంకటరోషయ్య పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు పెమ్మసాని చంద్రశేఖర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అనూహ్యంగా టీడీపీ ఈయనని ఎందుకు ఎంపిక చేసింది? నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి అనే అంశాలు తెలుసుకుందాం. పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో 1976లో పుట్టారు. తల్లిదండ్రులు సువర్చల సాంబశివరావు. సాంబశివరావు గారు హోటల్స్ నిర్వహించేవారు. మాధురి సాంబయ్యగా పేరు పొందారు. నర్సారావుపేటలో స్థిరపడ్డారు. మాజీ మంత్రి, ఏపీ మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాద్ గారికి ఫాలోవర్గా ఉండేవారు. ఇక సూపర్ స్టార్ కృష్ణగారి నాన్నగారైన ఘట్టంనేని వీరరాఘవయ్య చౌదరి గారు, సాంబశివరావు గారి తల్లిగారు అన్నదమ్ముల పిల్లలు. అంటే సాంబశివరావు గారికి సూపర్ స్టార్ కృష్ణ గారు వరుసకి బావ అవుతారు. ఇక చంద్రశేఖర్ గారు నర్సారావుపేటలోని వికాస్ కాలేజ్లో ఇంటర్ వరకు చదివారు. 1993-94 ఏపీ ఎంసెట్లో 7వ ర్యాంకు రావడంతో ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశారు. ఆ తరువాత అమెరికాలో చదివేందుకు యుఎస్ ఎమ్మెల్యే అర్హత పరీక్ష రాశారు. ఆ ఎగ్జామ్లో హై పర్సెంటైల్ సాధించి అమెరికా వెళ్లారు. పెన్సిల్వేనియాలోని గైసింగర్ ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్నల్ మెడిసిన్లో పీజీ పూర్తి చేశారు. టాప్ స్కోరర్గా నిలిచారు. పీజీ చదువుతున్న టైంలో మెడికల్ సైన్సెస్ ఎగ్జామ్లో వరుసగా 2 సార్లు విజేతగా నిలిచారు. ఫిజిషియన్గా కూడా సేవలందించారు. వైద్యుడిగా స్థిరపడ్డంతో పాటు ఇండియా నుండి అమెరికాకు చదువుల కోసం వెళ్లాలనుకునే వారికి తక్కువ ఫీజులతో మెటీరియల్ రూపొందించడం ప్రారంభించారు. అందుకు కారణం కూడా ఉంది. తనకు హై పర్సెంటేజ్ వచ్చిన స్టడీ మెటీరియల్ కోసం, ఇతరత్రా ఫీజుల కోసం దాదాపు $4,000 ఖర్చయ్యాయి. ఆ టైంలో అంత డబ్బు కట్టడం చాలా మందికి సాధ్యం కాక, తెలిసిన వారిలో చాలా మంది టాలెంట్ ఉన్నా అంత డబ్బు కట్టలేక వెళ్ళలేకపోయేవారు. దీంతో తాను తక్కువ ఖర్చుతో మెటీరియల్ అందించాలని భావించారు. అందుకోసం యూ వరల్డ్ ఆన్లైన్ పేరుతో శిక్షణా సంస్థను ఏర్పాటు చేశారు. మెడికల్, నర్సింగ్, ఫార్మసీ, లీగల్, అకౌంటింగ్ తదితర విభాగాల్లో అమెరికాలో లైసెన్సింగ్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. కొన్నాళ్ల తర్వాత అమెరికా ఫిజిషియన్ అసోసియేషన్లో సభ్యులయ్యారు. అదే సమయంలో అమెరికాలో మెరిట్ సాధించిన స్టూడెంట్లకు స్కాలర్షిప్స్ అందించడం మొదలుపెట్టారు. అలా ఓవైపు వైద్య వృత్తిలోనే ఉంటూ మరోవైపు ఇన్స్టిట్యూట్ని నడిపేవారు. ఆర్థికంగా స్థిరపడ్డారు. ఇక అమెరికాలోని ప్రవాసాంధ్రులు మెడికల్ ఇన్సూరెన్స్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టైంలో వారికి అండగా నిలిచారు. అమెరికాలో పెమ్మసాని చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు, వ్యాపారాలకు సంబంధించి ఫోర్బ్స్ జాబితాలో ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్గా అవార్డు అందుకున్నారు. తమ సొంత ప్రాంతానికి ఏదైనా చేయాలనే ఆలోచనతో పెమ్మసాని ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. స్వగ్రామంతో పాటు పల్నాడు ప్రాంతంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చేందుకు 120కి పైగా బోర్వెల్స్ని, ఆర్ఓ ప్లాంట్లను, ఓవర్ హెడ్ ట్యాంక్లను ఏర్పాటు చేశారు. అప్పటికే తండ్రి గారు వ్యవసాయాన్ని వదిలేసిన గ్రామంలో ఇంటిని పునర్నిర్మించడంతో పాటు వారు వ్యవసాయం కోసం వాడిన ట్రాక్టర్ని కూడా అలాగే ఉంచారు. ఏటా ఒకసారి గ్రామానికి వచ్చేవారు. సొంత ప్రాంతంలో పేద విద్యార్థులకు అండగా ఉండేలా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలు కూడా భారీగా చేపట్టారు. దేశ విదేశాల్లో తెలుగు వారికి సంబంధించి దాదాపు 120 సంస్థలకు 14 కోట్ల రూపాయల ఖర్చుతో స్కాలర్షిప్లను అందించారు. బోర్వెల్స్, ఆర్ఓ ప్లాంట్స్ ద్వారా లక్షలాది మందికి తాగునీరు అందించారు. డల్లాస్, ఫోర్ట్ వర్త్ లాంటి ప్రాంతాల్లో ఇన్ స్కూల్, ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రాంలను అమలు చేశారు. డల్లాస్లో ఫ్రీ మెడికల్ క్లినిక్ ద్వారా ఉచిత వైద్య సేవలను ఏర్పాటు చేశారు. యూ వరల్డ్ ఇండియా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా పలు చోట్ల రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలను నిర్వహించారు. గ్రామంలో సొంత సంస్థలను, కమ్యూనిటీ హాల్ను అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా ఉచిత కళ్యాణ మండపాన్ని నిర్మించి ఇచ్చారు. ఇక హైదరాబాద్లోని శిశుమంగల్ అనాథాశ్రమంలో ఉచిత భోజనంతో పాటు పలు రకాల సామాగ్రిని అందజేశారు. ఇక కోవిడ్ టైంలో దాదాపుగా $6 మిలియన్ వరకు సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించారు. బుర్రిపాలెంలో బీఈడీ కాలేజ్ని ఏర్పాటు చేయడంతో పాటు తెనాలి శివార్లో ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సహకారంతో వెస్ట్ బెర్రీ ఇంటర్నేషనల్ స్కూల్ని కూడా ఏర్పాటు చేశారు. ఈయనకు అమెరికాలో పలు వ్యాపారాలు ఉండడంతో పాటు గుంటూరు, తెనాలిలోనూ పలు వ్యాపారాలున్నాయి. పెట్రోల్ బంకులు, థియేటర్లు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ గారి శత జయంతి సందర్భంగా ఏడాది పాటు తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో ఎన్టీఆర్ గారి సినిమాలను ఉచితంగా చూపించారు. ఇక పెమ్మసాని చంద్రశేఖర్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల నేపథ్యంలో అప్పటి టీడీపీ సీనియర్ నేత
కోడెల శివప్రసాద్ గారు పెమ్మసాని చంద్రశేఖర్ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా కోరడంతో 2012లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. 2014లోనే గుంటూరు జిల్లా నర్సారావుపేట లోక్సభకు పోటీ చేయాలనుకున్న అప్పటి సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు గారికి టీడీపీ టికెట్ ఇచ్చింది. 2019లోనూ ఆయనకే టికెట్ ఇచ్చినా పార్టీతోనే ఉంటూ పార్టీ తరపున కార్యక్రమాలు చేపడుతూనే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించారు. 2024లో అదే నియోజకవర్గం నుండి టికెట్ ఆశించిన సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు వైసీపీ నుండి టీడీపీకి రావడంతో నర్సారావుపేట టికెట్ దక్కలేదు. ఇక గుంటూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ రాజకీయాలకు విరామం ప్రకటించడంతో ఆ సీటును పెమ్మసానికి ఇచ్చింది టీడీపీ. ఇక్కడ వైసీపీ నుండి పోటీ పడుతున్న కిలారి వెంకటరోషయ్య కూడా ఆర్థికంగా బలమైన వ్యక్తే. ఆయనకు ధీటైన అభ్యర్థిగా పెమ్మసానిని ఎంచుకుంది టీడీపీ. అంతేకాకుండా స్థానికుడు కావడంతో పాటు ఆయన చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అందుకు ఉపయోగపడతాయని పార్టీ భావించిందని చెప్పవచ్చు. ఇక గుంటూరు లోక్సభ నియోజకవర్గం విషయంతో పాటు పార్టీల ప్లస్లు మైనస్ల అంశాలకు వస్తే గుంటూరు లోక్సభ పరిధిలో తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో కొన్ని ఏపీ రాజధాని అమరావతి పరిధిలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 17 సార్లు ఎన్నికలు జరగ్గా 1952లో తొలిసారి ఎస్పీఎల్ నరసింహం గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. 12 సార్లు కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ నుండి గెలిచిన వారిలో కొత్త రఘురామయ్య, ఎన్జీ రంగా లాంటి దిగ్గజ నేతలున్నారు. ఇక్కడ 1991లో తొలిసారిగా టీడీపీ జెండా ఎగిరింది. లాల్ జాన్ బాషా గారు ఎన్జీ రంగా గారిపై ఆ ఎన్నికల్లో గెలిచి రికార్డ్ క్రియేట్ చేశారు. ఇక 1999లో వై వెంకటేశ్వరరావు గెలవగా 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాయపాటి సాంబశివరావు గారు గెలిచారు. 2014లో వైసీపీ నుండి వల్లభనేని బాలశౌరి, 2019లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో 69,000కు పైచిలుకు మెజార్టీతో టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ గెలవగా 2019లో 4,000 ఆధిక్యంతో ఆయనే గెలిచారు. ఇక్కడే మరో విషయం ఏంటంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్సభ పరిధిలోని అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలిచినా లోక్సభ స్థానంలో మాత్రం ఓడిపోయింది. ఇక నియోజకవర్గ పరిస్థితి విషయానికి వస్తే దాదాపుగా 14 లక్షల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువ. అయితే కమ్మ, కాపు, రెడ్డి సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. 4 లక్షల వరకు ఎస్సీ ఓటర్లు, 80,000 వరకు గిరిజన ఓటర్లు ఉన్నారు. ముస్లింల ఓటర్లు 12% ఉంటారు. అయితే 2014 వరకు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్కి ఎక్కువగా ఛాన్స్ ఉందని చెబుతారు. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీకి ఎడ్జ్ వచ్చింది. ఇక 2019లో వైసీపీ వేవ్ కనిపించింది. అయితే క్రాస్ ఓటింగ్ కారణంగా వైసీపీ ఇక్కడ ఓడింది. 2019 పోలింగ్ సరళిని చూస్తే వైసీపీకి 43.3% ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీకి 43.7% ఓట్లు లభించాయి. అంటే కేవలం 0.4% ఓట్ల మెజార్టీతో టీడీపీ విజయం సాధించింది. మంగళగిరి, పొన్నూరు, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాల్లో టీడీపీకి ఆధిక్యత రాగా తాడికొండ, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీకి ఆధిక్యత వచ్చింది. ఇక 2014లో 44.1% ఓట్లు వైఎస్ఆర్సీపీకి రాగా 49.7% ఓట్లు టీడీపీకి వచ్చాయి. పార్టీల ప్లస్లు మైనస్ల అంశానికి వస్తే అధికార వైసీపీకి సీఎం వైఎస్ జగన్ చరిష్మా, పార్టీ క్యాడర్, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అభ్యర్థి కిలారి వెంకటరోషయ్య కాపు వర్గానికి చెందిన అభ్యర్థి కావడంతో సామాజిక పరంగా సానుకూల ప్రభావం చూపనుందని చెబుతున్నారు. సంక్షేమ పథకాల కారణంగా మహిళా ఓటర్లు వైసీపీకి అండగా ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో వైసీపీకి చెందిన కొందరు నాయకుల దుందుడుకు చర్యలు, హింసాత్మక చర్యల వల్ల తటస్థ ఓటర్లు కొంత దూరమయ్యారని చెప్పవచ్చు. ఇక టీడీపీకి ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే అమరావతి రాజధాని అంశం, జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత, పార్టీతో పొత్తు, బలమైన పార్టీ క్యాడర్తో పాటు క్లీన్ పొలిటీషియన్ గా పెమ్మసానికి పేరుండడం కలిసి వచ్చే అంశం. ఇద్దరు అభ్యర్థులు ఆర్థికంగా బలమైన వారే కాబట్టి పోల్ మేనేజ్మెంట్ ఈసారి కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. అయితే పెమ్మసాని ఆయా నియోజకవర్గాల్లోని నాయకులను ఎంతవరకు కలుపుకొని వెళ్తారు అనేది కూడా ముఖ్యమైన అంశమే. ఇక్కడే మరో విషయం ఏంటంటే 1989లో ఎన్జీ రంగా గారి తర్వాత ఏ పార్టీ కూడా ఇక్కడ వరుసగా మూడోసారి గెలవలేదు. అలాంటిది ఈసారి ఇక్కడ టీడీపీ గెలిస్తే అది కూడా రికార్డే అవుతుంది. ఇక వైసీపీ గెలిస్తే తొలిసారిగా గుంటూరు లోక్సభ స్థానాన్ని దక్కించుకున్నట్లు అవుతుంది. ఇవి పెమ్మసాని చంద్రశేఖర్కి సంబంధించిన అంశాలు.